స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనం అనుకున్న పనులన్నీ జరగాలంటే, ఇంకా సకల శుభాలు అంటారు కదా, ఆ విధంగా జరగాలంటే శివునికి ఏ విధంగా ఆరాధిస్తే మంచిది, అది కూడా శ్రావణ మాసంలో అండి? శివారాధన అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆయన అనుగ్రహం సంపాదించడం చాలా తేలికైన విషయం కాదు. చాలా విశేషమైనటువంటి అనుగ్రహం శివానుగ్రహం. ఆయన అనుగ్రహాన్ని పొందడానికి శ్రావణ మాసం అనేటటువంటి పర్ఫెక్ట్ మాసం, చాలా అనుకూలమైనటువంటి మాసము ఈ యొక్క శ్రావణ మాసం. శ్రావణ మాసం వచ్చింది అంటే శివాలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా నిండిపోయి శివుడి యొక్క ఆరాధనలు, అభిషేకాలు, అర్చనలు ఇక జరుగుతూనే ఉంటాయి 24 గంటలు కూడా. ఈ శ్రావణ మాసంలో విశేషంగా శివుణ్ణి ఆరాధన చేయడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ శివుణ్ణి ఆరాధన చేయలేము అని అంటారు. అందులోనూ శివుడి ఆజ్ఞ లేని చీమైనా కుట్టదు అని అంటారు. ఆయన అనుగ్రహాన్ని, ఆయన ఆజ్ఞను సంపాదించాలంటే చాలా విశేషమైనటువంటి తలరాతను రాసుకొని రావాలి. అంత విశేషం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సకల శుభాలను ఇచ్చేటటువంటి వాడు. నిజంగా మనకి ఏదైనా కష్టం ఉంది, మనకి ఏదైనా ఆపద ఉంది, ఆయన చరణాలు పట్టుకుంటే చాలు ఆపదనలు క్షణాల్లో దూరం చేసేటటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పుకోవచ్చు. శివానుగ్రహం అనేటటువంటిది పొందడానికి చాలా పెద్ద పెద్దవి చేయాల్సిన అవసరం. చిన్న చిన్న మార్గాలు, చిన్న చిన్న ఉపయోగాలు, చిన్న చిన్న రెమెడీస్ చేస్తే శివుడు పరమానందభరితుడు అయిపోతాడు. ఆయన కేవలం అభిషేక ప్రియుడు మాత్రమే శివుడు. ఆయన శివ అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు ఆ జగద్గురు, ఆ యొక్క పరమేశ్వరుడు. ఆయన లోకాలకే గురువు, జగద్గురువు అని కూడా ప్రసిద్ధినటువంటి వాడు. ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పరమశివుడు ఒక్కడు మాత్రమే. అంత విశేషమైనటువంటి వాడు శివుడు. అయితే ఇక్కడ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎన్నో రకాలైనటువంటి విధానం. అభిషేక మార్గం ఒకటి ఉంది, అర్చనా మార్గం ఒకటి ఉంది, ఆరాధన ఉంది, నామస్మరణ ఉంది. అలాగే ఆయన తలుచుకునేటటువంటి విధానంలో ఎన్నో రకాలైనటువంటి విధానం. నామస్మరణ చేసుకోవచ్చు, కీర్తనలు చేసుకోవచ్చు, ఆరాధనలు చేసుకోవచ్చు, అలాగే హోమాది యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోవచ్చు. ఇక అభిషేక ప్రియుడు, ఇక అభిషేకం చేస్తే ఇక ఆయనకు మించినటువంటి అంటే ఇక్కడ ఒక లాజిక్ ఏంటి అంటే గనక శివుడు ఆ పూజ చేసేటటువంటి ఎవ్వరు ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత పాపాత్ముడైనా సరే, శివ అన్న వెంటే చాలు అతడు ఎలాంటి వాడు ఏంటి అని ఆలోచన లేకుండా అతని కోసం దిగి వచ్చి అతనికి అనేక రకాలైనటువంటి సుఖ సంపత్తులను ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే కర్రుగట్టినటువంటి రాక్షసులకైనా సరే శివ అన్న వెంటనే వచ్చి నీకేం కావాలో కోరుకో అనేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే. అందుకే శ్రావణ మాసంలో ఎంత శివారాధన చేస్తే అంత పుణ్య ఫలితం కలుగుతుంది అని మనకు శివపురాణము, స్కాంద పురాణము, మార్కండేయ పురాణం మనకు చాలా స్పష్టంగా తెలియజేసింది. అంటే శివుడి యొక్క ఆరాధన ఎవరు ఆచరించాలి అంటే అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వారికి, అంటే చీటికి మాటికి రోగాల బారిన పడుతున్నారు, లేనిపోని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అనుకునేటటువంటి వారికి, అలాగే ఎప్పుడూ కూడా విషజ్వరాలు, విషరోగాలు వస్తున్నాయి అని అనుకునేటటువంటి వారికి, అలాగే జీవితంలో సంపాదించిందంతా కూడా హాస్పిటల్కే ఖర్చు అయిపోతుంది, చేతికి చిల్లి గవ్వ కూడా మిగలలేదు, నా వంశంలో అన్నీ ఇదే రకంగా ఉన్నాయి అని అనుకునేటటువంటి వారికి, జీవితం కోమాలో ఉంటారు కదా చాలామంది పేషెంట్లు ఎన్నో రోజుల నుంచి, అలా కోమాల నుంచి బయటపడడానికి కూడా ఇలా ఈ యొక్క శివారాధన చేసుకోవడం చాలా విశేషము. ఈ శ్రావణ మాసంలో అలాంటి వారు ఎవరు అంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, ఇంకోటి అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా శ్రావణ మాసంలో ఒక చిన్న పరిహారం చెప్తాను. శివుడికి సంబంధించినటువంటి విధానం ఇది. తంత్రశాస్త్రంలో సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి చెప్పినటువంటి రహస్య మంత్రం. పూర్వకాలం దత్తాత్రేయుడు ఏం చేస్తాడంటే కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి అనేక తంత్రశాస్త్రాలను నేర్చుకుంటాడు. అయితే దత్తాత్రేయుడు అడుగుతాడట, స్వామి పరమేశ్వర, మరి మీ యొక్క అనుగ్రహాన్ని అతి శీఘ్రంగా పొందాలన్నా, మీ యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందాలన్నా ఎలాంటి క్రతువులు చేస్తే మీరు భక్తులను
తొందరగా అనుగ్రహిస్తారు, తొందరగా దర్శనమిస్తారు అని అడిగితే అప్పుడు దత్తాత్రేయ స్వామి వారికి శివుడు చెప్తున్నాడట ఏమని అని అంటే, ఓ దత్తాత్రేయ, నా అనుగ్రహం పొందడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు అవసరం లేదు, పెద్ద పెద్ద యాగాలు అవసరం లేదు, బ్రాహ్మణులు అవసరం లేదు, ఎవ్వరూ అవసరం లేదు. వాళ్ళు భక్తిపూర్వకంగా నేనున్నాను అని విశ్వసించి ఎవరైతే నన్ను ఆరాధిస్తారో సేవిస్తారో వాళ్ళందరికీ నేను రక్షగా ఉంటాను. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వాళ్ళ కష్టకాలంలో ఆపత్కాలంలో నేను వెళ్ళి వాళ్ళను ఆదుకుంటాను అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి వాడు పరమశివుడు. ఇది ఎవరో చెప్పినటువంటి మాట కాదు, సాక్షాత్తు తన నోటి నుంచి వచ్చినటువంటి మాట. కనుక ఇక్కడ ప్రధానంగా శివుని నమ్మేటటువంటి వాడు శివుడు ఉన్నాడు, కష్టకాలంలో ఆపత్కాలంలో ఆదుకుంటాడు అని శివుని యొక్క ఆరాధన నిరంతరము చేసేటటువంటి వారికి, నిరంతరము భస్మధారణ చేసేటటువంటి వారికి అపమృత్యువు యమధర్మరాజు వాళ్ళ దగ్గరికి రావడానికి జంకుతాడు. అలాంటి దోషాలున్నా కూడా పోతే కదా, నిజంగా అపమృత్యు దోషాలు కూడా తొలగిపోవడానికి ప్రధానమైనటువంటి కారకుడు శివుడే అవుతాడు. కనుక ఈ శ్రావణ మాసంలో శివారాధన చేసేటటువంటి పద్ధతి ఏంటంటే, చక్కగా మనకు శివలింగం దొరుకుతుంది. లేదు అంటే ఈ శ్రావణ మాసం పార్థివ లింగార్చన విశేషమైనటువంటి లింగార్చన. పార్థివ లింగార్చన అంటే మనకు మట్టితో, అంటే గంగ మట్టితో చేసినటువంటి చిన్న చిన్న లింగాలు ఉంటాయి, అవి పార్థివ లింగార్చన అంటారు. అంటే ఆ మట్టితో చేసినటువంటివి 365 చేసుకోవచ్చు, 1008 చేసుకోవచ్చు, 1,00,000 చేసుకోవచ్చు. వాళ్ళ స్తోమతకు మించి అది బ్రాహ్మణ ద్వారా చేసేటటువంటి పార్థివ లింగార్చన. అలా పార్థివ లింగార్చన ఒకటి చేసుకోవచ్చు. లేదు సామాన్యమైనటువంటి వాళ్ళు చక్కగా శివపార్వతులు ఉన్నటువంటి పటం తీసుకోవాలి. శివపార్వతులు ఉన్నటువంటి పటం తీసుకొని అది ఒక పీట మీద పెట్టుకొని చక్కగా 108 బిల్వ పత్రాలు తీసుకోవాలి. 108 ఆ 108 బిల్వ పత్రాల మీద ఓంకారం గుర్తు వెయ్యాలి. ఓంకారం గుర్తు వేసిన తర్వాత ఆ 108 బిల్వ పత్రాలను శివుడికి శివనామస్మరణ చేసుకుంటూ శివ అష్టోత్తరం చెప్పుకుంటూ వాళ్ళు ఆ శివుడి దగ్గర సమర్పించిన విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇది ఆలయంలో చేసుకోవచ్చు. లేదు అని అంటే గనక మన ఇంట్లో శివుడి యొక్క విగ్రహం ఉన్నా సరే, అంటే లింగం ఉన్నా సరే, లేదు శివుడి యొక్క పటం ఉన్నా సరే, ఏది ఉంటే అది నువ్వు శివుడి యొక్క స్వరూపాన్ని ముందర పెట్టుకొని చేయడం ద్వారా నీకున్నటువంటి ఆర్థికపర ఇబ్బందులు, శారీరకపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యమైనటువంటి ఇబ్బందులు తొందరగా తగ్గిపోతాయి. మళ్ళీ ఇందులో విశేషమైనటువంటిది ఏంటో తెలుసమ్మా, ఎప్పుడైతే శివారాధన చేసి ఆ బిల్వ పాత్రలను మనం అక్కడ పెడతామో అవి తెల్లవారి లేచిన తర్వాత ఏం చేయాలి తెలుసా, పడేయకూడదు. ఆ బిల్వ పత్రాలు 1, 2 లేదా 5 రాగి చెంబు ఉంటుంది కదా, రాగి చెంబులో నీళ్లు పోసి ఆ పత్రాలను అందులో నానబెట్టేసి మరుసటి రోజు ఆ పత్రాలన్నీ తీసేసేసుకొని అవి వడగట్టేసి ఆ నీళ్లను తాగడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి 365 రోగాలను నయం చేయడానికి ఆ నీళ్లు ఉపయోగపడతాయట. సైంటిఫిక్ గా కూడా చాలా శివుడి యొక్క ఆరాధనలో సైంటిఫిక్ ఆరాధనలు ఎన్నో రకాలుగా పూర్వకాలంలో కనుక తీసుకుంటే ఋషులు కానీ మునులు కానీ పెద్ద పెద్ద మహర్షులు కానీ ఏం చేశారు, బిల్వపత్రంతో చేసినటువంటి నీళ్లను తాగేటటువంటి వారు. అప్పుడు ఫిల్టర్స్ ఏమీ ఉండేటటువంటివి కావు. అందరూ కూడా ఈ బిల్వపత్రాలు ఏం చేస్తారు, ఆకు వేస్తే ఫిల్టర్ అయిపోతాయి. ఆ బిల్వపత్రం వేసినటువంటి నీళ్లు రాగి చెంబులో మరునాడు ఉదయాన్నే తీసేసి ఆ ఆకులని అవి ఫిల్టర్ చేసి తాగితే నిజంగా చెప్తున్నాను శరీరంలో అన్ని రోగాలు తీరిపోతాయి. స్కిన్ ఎలర్జీ ఉన్నటువంటి వాళ్ళకు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి, ఎముకలతో సంబంధం ఉన్నటువంటి వ్యాధులు ఉన్నటువంటి, అది ఒక్కటి చేస్తే ఏ డాక్టర్ అవసరం లేదు, ఎవరు అవసరం, అంత విశేషంగా చేసుకోవచ్చు. ఈ ఆరాధన చేసుకోండి. నిజంగా శ్రావణ మాసంలో మీకు ఇక ఆ శివుడి అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుందమ్మా. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.